Hi everyone, very good evening. సో మనము నిన్న వాట్ ఈజ్ యాక్చువల్లీ నెస్సెస్ అనేది నేర్చుకున్నాం కదా. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే బేసికల్లీ హౌ వి విల్ ఇన్స్టాల్ ద నెస్సెస్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో లెట్స్ సే ఐఎమ్ ఓపెనింగ్ రైట్. సో మన దగ్గర ఒక మిషన్ ఉంది. మన దగ్గర ఒక మిషన్ ఉంది. సో ఈ మిషన్ లో మనము నెసెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన సర్వర్ అనుకోండి. కన్సిడర్ దిస్ ఇస్ మై సర్వర్. ఇది ఒక సర్వర్ అనుకోండి. ఇందులో నుంచి నేను మన ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి మిషన్ లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రతి మిషన్ యొక్క వల్నరబిలిటీ స్కానింగ్ చేయాలనుకుంటున్నా. ఏం చేయాలనుకున్నా? వల్నరబిలిటీ స్కానింగ్. సో దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో లెట్స్ సే ఇది మన సర్వర్, ఇక్కడ ఉంది, మన సర్వర్ ఉంది ఇక్కడ. నేను రిమోట్ గా తీసుకొని ఫస్ట్ దీంట్లో వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్, అంటే ఏ టూల్ అని చెప్పిన నేను నెసెస్ అనేది చెప్పాను. సో నెసెస్ అనేది ఒక టూల్ విచ్ కెన్ స్కాన్ యువర్ నెట్వర్క్ ఫర్ యువర్ వల్నరబిలిటీస్. ఓకే, సో మనం ఎలా డౌన్లోడ్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నేర్చుకోవాలి కదా ఎలా డౌన్లోడ్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెసెస్ డౌన్లోడ్ అనే జస్ట్ గూగుల్లో నెసెస్ డౌన్లోడ్ అని టైప్ చేయాలి. నెసెస్ డౌన్లోడ్, నెసెస్ డౌన్లోడ్, సింపుల్. నీకు ఫస్ట్ ఆప్షనే వస్తుంది చూడండి, డౌన్లోడ్ టెనబుల్ నెసెస్ అండ్ లెట్స్ సే డౌన్లోడ్ టెనబుల్స్ వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్. మీరు ఇది తీసుకున్నా అంతే, ఇది తీసుకున్నా అంతే. చూడండి లింక్ సేమ్. సో నేను డౌన్లోడ్ టెనబుల్ నెసెస్ అని క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూజ్ వర్షన్. సో నెసెస్ అండ్ విండోస్ అని ఉంది, లైనెక్స్ అని ఉంది, మ్యాక్ ఓఎస్ అని ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం బేసికల్లీ విండోస్లోనే ఇన్స్టాల్ చేస్తాం దీన్ని ఎక్కువగా. సో మనకు విండోస్లోనే అలవాటు, కానీ ఎందుకు వేరేది ఎందుకు మనం. ఓకే, సో నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి ఐ అగ్రి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది, కానీ ఇది ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఇన్స్టాల్ అయితే నార్మల్ అయిపోద్ది, కానీ దీన్ని యూజ్ చేయాలంటే మనకు ఒక లైసెన్స్ కీ కావాలి. సో లైసెన్స్ కీ ఎక్కడ దొరుకుతుంది మనకి? సో దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా మళ్ళీ ఇంకొక గూగుల్ ఓపెన్ చేసి ఒప్టైన్ నెసెస్ యాక్టివేషన్ కోడ్ అని టైప్ చేయండి. ఏం చేయండి? ఒప్టైన్ నెసెస్ యాక్టివేషన్ కోడ్. సో ఫస్ట్ ఏం రాసినాము? నెసెస్ డౌన్లోడ్ అని చెప్పి ఈ లింక్ వచ్చి డౌన్లోడ్ చేసాము. సెకండ్ లేదంటే మీరు అలా ఒప్టైన్ అని రాయకుండా పర్లేదు, నెసెస్ యాక్టివేషన్ కోడ్, సింపుల్ ఫస్ట్ వర్డ్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి మనకు ఒప్టైన్ అండ్ యాక్టివేషన్ కోడ్. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి లిస్ట్ వస్తుంది. ఇక్కడ 3 వర్షన్స్ ఉన్నాయి, నెసెస్ ఎక్స్పర్ట్, నెసెస్ ప్రొఫెషనల్, నెసెస్ ఎసెన్షియల్. సో కింద దేంది ఎందుకోసం అనేది నీట్గా ఇచ్చాడు, నేను మళ్ళీ చెప్తాను. నెసెస్ ఎక్స్పర్ట్ అనేది మనకి అసెస్మెంట్ క్యాపబిలిటీస్, అంటే మనకి ఇది ప్రాక్టీస్ కోసం కన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ వాడతాము. నెసెస్ ప్రొఫెషనల్ అంటే మనం కొనేసి వేరే కంపెనీస్కి సర్వ్ చేస్తాం అనుకోండి, దాన్ని మనం నెసెస్ ప్రొఫెషనల్ అంటాం. అండ్ నెసెస్ ఎసెన్షియల్ అంటే ఏంటి? నెసెస్ ఎసెన్షియల్ అంటే మన లాగా అనమాట, అంటే ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ కోసం. ఓకే, ప్రాక్టీస్ పర్పస్లో మనం ఇది తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వర్షన్ ఏంటి? ఎక్స్పర్ట్, దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. సెకండ్ మీడియం, కొంచెం తక్కువ, రైట్, కొంచెం తక్కువ. ఫైనల్లీ ఏంటి? ఎసెన్షియల్. ఓకే, ఎసెన్షియల్లో ఏముంటాయి? మనకి ఏదో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తారు, నాట్ ఆల్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద పర్పస్. సో మనం ఏది చూస్ చేసుకోవాలి?
సపోజ్ ఎసెన్షియల్ యూస్ ఎక్స్పర్ట్ యూస్ డౌన్లోడ్ చేద్దామంటే ఇక్కడ మ్యాండేట్ ఏమని ఉంది, మనం ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే ఇక్కడ బిజినెస్ ఈమెయిల్ అని అడుగుతుంది. మనం ఇది పే చేసి ఇది బిజినెస్ ఈమెయిల్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి డౌన్లోడ్ అవుతుంది కీ. లేదు అంటే కాదు, లేదంటే కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ. ఓకే, సో మనం దీన్ని ఓవర్కమ్ ఎలా చేస్తాం? సో మనం ఫ్రీ వర్షన్లోకి వెళ్ళకుండా సో మనం ఏం చేస్తాము, మనం నెసెస్ ఎసెన్షియల్లోకి వెళ్తాం. ఇందులో కూడా మీరు ప్రొఫెషన్లో క్లిక్ చేసినా కానీ మళ్ళీ మనకు లేదు. సపోజ్ నేను జీమెయిల్కే పంపిద్దాం అనుకున్నా, ట్రై చేద్దాం, ఏముంది పోయేదేముంది, ట్రై చేయండి, వస్తే లక్ కదా. gmail.com పైన నేను లెట్స్ సే ఏబిసి సంథింగ్ నేమ్ ఇచ్చిన, గెట్ స్టార్టెడ్. నేను ఇది క్లిక్ చేయగానే ఏమైనా వస్తుంది చూడండి, సీన్స్ లైక్ ఇట్స్ నాట్ ఏ వర్కింగ్ ఈమెయిల్, ప్లీజ్ యూజ్ ఏ వర్కింగ్ ఈమెయిల్. సో నా దగ్గర వర్క్ ఈమెయిల్ లేదు, లేదంటే కంపెనీలో వర్క్ చేస్తే మనకు వర్క్ ఈమెయిల్ ఉంటుంది, లేదంటే లేదు. సో లేదు కాబట్టి మనం ఏం చేసాము, రిజిస్టర్ ఫస్ట్ నెసెస్ ఎసెన్షియల్ అన్నాము. ఇక్కడ రిజిస్టర్ చేస్తే ఇక్కడ వీడు కూడా ఏమంటున్నాడు, బిజినెస్ ఈమెయిల్ అడుగుతున్నాడు. కానీ ట్రై చేయండి, ఇక్కడ కూడా మనం ట్రై చేసి పోయేది ఏం లేదు కదా. ఇక్కడ కూడా సమ్ నేమ్ ఇచ్చిన, ఇంకో నేమ్ ఇచ్చిన, ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ ఇచ్చిన. ఓకే, ఇక్కడ కనుక నేను గెట్ స్టార్ట్ కొట్టగానే చూడండి ఏమవుతుంది, నాకు మెయిల్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సి ఏ మెయిల్ సెంట్. సో నేను మెయిల్ ఐడి ఓపెన్ చేస్తాను. చూడండి నాకు ఒక మెయిల్ యాక్టివేషన్ కోడ్ వచ్చింది. సో దిస్ ఈజ్ మై యాక్టివేషన్ కోడ్. ఓకే, సో నాకు ఒక యాక్టివేషన్ కోడ్ వచ్చింది, దీన్ని కాపీ చేసి నేను ఒక దగ్గర పెట్టుకుంటాను, నాకు యూజ్ ఉంటుంది దీంతో. సో నేను ఏం చేశాను, ఒక యాక్టివేషన్ నేను నా మెయిల్కి వచ్చింది నెసెస్ ట్రయల్ది. సో నేను ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో నా దగ్గర యాక్టివేషన్ కోడ్ ఉంది, ప్లస్ సాఫ్ట్వేర్ కూడా నేను డౌన్లోడ్ చేశాను. ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్లో నా సాఫ్ట్వేర్ ఉంది. సింపుల్గా ఇన్స్టాల్ చేయడం. ఇన్స్టాలేషన్ అంటే ఏదో పెద్ద మ్యాజిక్ కాదు, సింపుల్, జస్ట్ డబుల్ క్లిక్, చూడండి ఇన్స్టాలేషన్ ఆప్షన్ వస్తుంది. ప్రెస్ నెక్స్ట్, యాక్సెప్ట్ ద లైసెన్స్, నెక్స్ట్, ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది లొకేషన్, నెక్స్ట్, ఇన్స్టాల్, అంతే అయిపోయింది. ఎంత ఈజీ కదా. సో ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ, యూజ్ చేయడం అంతకన్నా ఈజీ. ఓకే, దీన్ని ఏమంటాం మనం, నెసెస్ వల్నరబిలిటీ స్కానర్ అంటాం. ఏమంటాం, నెసెస్ వల్నరబిలిటీ స్కానర్. అంటే ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్లో మీకు లూప్ హోల్స్ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ టూల్ జనరల్గా ఎక్కువగా వాడతారు. లేదు అంటే మనం ఇంత మటుకే తీసుకొని ట్రయల్స్ కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు, ట్రయల్స్ చేయొచ్చు మనము. ఓకే, సో బెటర్ ఆల్వేస్ యూస్ నెసెస్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ tenable services, your scanning services. Okay, see, it is yes. So it is taking some time, generally it will take. Okay, మనం వెయిట్ చేయాలి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు.
ఇది వన్ టైం ప్రాసెస్ ఓన్లీ, ఇన్స్టాలేషన్ అది వన్ టైం ప్రాసెస్. ఓకే, డన్. సో ఇది ఫినిష్ అయిపోయింది. ఇది ఫినిష్ అయిన తర్వాత మనం దీన్ని ఒక సైట్ ఓపెన్ అవుతుంది అనమాట దీనికి సంబంధించింది. అది ఎందులో ఓపెన్ అవుతుంది? జనరల్లీ లోకల్ హోస్ట్ అని ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ నుంచి కూడా మీరు లాగిన్ చేయొచ్చు. మీ మిషన్ ఐపీ అడ్రస్ ఏంటి చెక్ చేయండి. నాది 1.100 అని నాకు తెలుసు, నేను బట్ స్టిల్ చూపిస్తాను. ఇట్ ఈస్ 1.100. ఓకే, సో 1.100 అని ఉన్నప్పుడు నేను 1.100 అనేది యూస్ చేస్తాను. ఓకే, ఏం చేస్తాను? https 192.168.1.100 పోర్ట్ నెంబర్ యూస్ చేస్తాను. ఎందుకంటే నెసెస్ అనేది నేను చెప్పాను కదా, ప్రతి సర్వీస్ అనేది ఒక పోర్ట్లో వర్క్ చేస్తుంది అనేది. దీనికోసం 8834 అనే స్పెసిఫిక్ పోర్ట్లో వర్క్ చేస్తుంది. చూడండి, అయితేనే ఇది వస్తుంది, లేకపోతే రాదు. సో ఇది చేంజ్ చెప్తుంది, కనెక్టెడ్ వయా SSL అని చెప్పింది. సో నాకు ఇది నేను పోర్ట్లో 1.100 అని క్లిక్ చేశాను, ఎందుకంటే నా బేస్ మిషన్ ఐపీ నేను చెక్ చేశాను. దేంట్లో అయితే నాది ఇన్స్టాల్ చేశానో దాని ఐపీ నేను చెప్పాను, ఏంటి 1.100 అని తెలిసింది. పోర్ట్ ఏంటి? 8834. అడ్వాన్స్లోకి వెళ్ళి కంటిన్యూ ఫర్ లాగిన్. సో నేను లాగిన్ అవుతున్నాను దీంట్లోకి. లాగిన్ అవ్వగానే ఇది ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ అంటే ఏంటి? స్టార్టింగ్, ఫస్ట్ టైం. సో మనం దీన్ని ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ టూల్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. టెనబుల్ నెసెస్ అనే టూల్ని కాన్ఫిగర్ చేస్తాం. సో ఈరోజు రేపు 3 days ఇదే నేను చెప్తాను, ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. సో ఈ టెనబుల్ నెసెస్ని ఫుల్ ఫ్లెడ్జ్ నేర్చుకుంటే, సో మీరు ఒక టూల్ మీకు ఏదంటే నాకు వల్నరబిలిటీ అసెస్మెంట్ వచ్చు, నేను వల్నరబిలిటీ అసెస్మెంట్ చేయగలుగుతాను అని మీరు మీ దాంట్లో నోట్ చేసుకోవచ్చు. అంటే SOCలో ఉన్న ఫస్ట్ వర్క్ వల్నరబిలిటీ అసెస్మెంట్. యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ నౌ వల్నరబిలిటీ అసెస్మెంట్ వన్స్ యూ హ్యావ్ డన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. ఓకే, సో ఇది మ్యాండేటరీ అన్నమాట. ఎవరైనా కానీ అంటే SOCలో వర్క్ చేయాలి అనుకుంటే ఈ టూల్ గురించి కొంచెం బేసిక్ ఐడియా మినిమం ఉండాలి, అయితేనే మీరు కొంచెం ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చింది, వెల్కమ్ టు నెసెస్, వుడ్ యు లైక్ టు ఇన్స్టాల్. సో నేనేం చేస్తున్నాను, రిజిస్టర్ ఆఫ్లైన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. మనము ఆన్లైన్, ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఆన్లైన్లో వెళ్దాం. కంటిన్యూ సింపుల్గా. సో నా దగ్గర ఏది ఉంది అంటే, దగ్గర ఏది ఉంది దాన్ని బట్టి వర్షన్. ఎక్స్పర్ట్ ఉంటే ఎక్స్పర్ట్ క్లిక్ చేస్తే, ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్ క్లిక్ చేస్తే, నెసెస్ రిజిస్ట్రేషన్ ఎసెన్షియల్ ఉంటే నెసెస్ ఎసెన్షియల్, ఏది కావాలంటే అది చేయొచ్చు. సో నాకేముంది, నా దగ్గర కీ ఏది ఉంది? ఎసెన్షియల్ కీ ఉంది కదా. సో రిజిస్టర్ ఫర్ నెసెస్ ఎసెన్షియల్. నెక్స్ట్. సో నా దగ్గర ఆల్రెడీ నేను ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చేసి నేను ఆల్రెడీ యాక్టివేషన్ కూడా తీసుకున్నా. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ పర్టికులర్ యాక్టివిటీ స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ తీసుకున్నా ముందే. ఇది స్కిప్ చేస్తున్నా. ఇక్కడ యాక్టివేషన్ కోడ్ అవుతుంది మన దగ్గర ఉన్నది, ఇది కాపీ పేస్ట్ చేసేయండి. కాపీ అండ్ పేస్ట్, రైట్, అండ్ కంటిన్యూ. ఓకే, సో కంటిన్యూ అవగానే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. బై ఫస్ట్ యూజర్ నేమ్ నేను ఏమని చేస్తున్నా, లెట్స్ సే అడ్మిన్. పాస్వర్డ్ ఏంటి? admin@1234 అంటే నా కోసం నేను ఈజీ గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకున్నాను. లేదు అంటే మీ కంపెనీని బట్టి దానికి ఒక ప్రాపర్ నేమ్ ఐడెంటిఫై చేయండి. సబ్మిట్. ఇది అవగానే ఇది ఏం చేస్తుంది అంటే, నేను మీకు ఏం చెప్పాను, సెటప్ కంప్లీట్. ఇప్పుడు ప్లగ్ఇన్స్ నేను చెప్పాను కదా నిన్న, ఏం చెప్పాను, ఈ పర్టికులర్ మిషన్ ఎక్కడికి వెళ్తుంది? NVD, నేషనల్ వల్నరబిలిటీ డేటాబేస్ అని చెప్పాను కదా నిన్న. సో అక్కడికి వెళ్ళి డేటాబేస్ డౌన్లోడ్ చేసుకుంటుంది. అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళదు, మధ్యలో వీళ్ళ సర్వర్సే ఉంటాయి, కానీ ఇది అక్కడ నుంచి డేటాబేస్ డంప్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది డౌన్లోడింగ్ అరౌండ్ మీకు ఒక ½ an hour 1 hour పడుతుంది ఇది డౌన్లోడ్ అవ్వడానికి. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఎలా కనబడుతుంది? సో డౌన్లోడ్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్స్టాలేషన్ చూపించిన కదా. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇక్కడ ఏంటంటే మీకు సేమ్ మిషన్ చూపిస్తాను. ఇంకోటి
192.168.1.11 see advance accept the risk నెక్స్ట్ సో ఇలా వచ్చేసింది అనమాట సేమ్ అంటే ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ వచ్చింది డైరెక్ట్ గా సో ఇక్కడ మనం ఏం చేస్తాం యూజర్ నేమ్ అడ్మిన్ సేమ్ పాస్వర్డ్ ఇస్ admin@12345 సైన్ ఇన్ సో మీకు ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది సో దీన్నే మనం ఏమంటాం నెసెస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం ఏమంటాం నెసెస్ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనం ఏదంటే అది స్కాన్ చేయొచ్చు ఏదంటే అది చేయొచ్చు సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బై డిఫాల్ట్ ఫోల్డర్స్ ఉన్నాయి మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు మన ఇష్టం అనమాట లెట్స్ ఏ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం లెట్స్ ఏ నేనేమనుకున్నా మనం ఐబిఎం కంపెనీలో లెట్స్ ఏ హైదరాబాద్ లో ఉన్నాం ఐబిఎం హైదరాబాద్ సర్వర్స్ చేస్తున్నాం సో ఐబిఎం హైదరాబాద్ అని రాయండి లేదు అంటే లెట్స్ ఏ మీ ఓన్ సర్వర్స్ టెస్ట్ సర్వర్స్ అని అనుకోండి సపోజ్ టెస్ట్ సర్వర్స్ సో మీరు ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు లైన్ గా సో ఇక్కడ ఉంటాయి అనమాట ఆల్ స్కాన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఎక్కడ ఉన్నా లేకుండా ఇక్కడ ఉంటాయి అనమాట సో ఇలా సో మై స్కాన్స్ ఏమన్నా మీరు ఇక్కడ చేయాలనుకుంటే మై స్కాన్స్ పర్సనల్ గా మీరు చేయాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఓకే సో మనం ఇప్పుడు స్కాన్ చేయాలి ఎలా స్కాన్ చేస్తాం లెట్స్ ఏ నా దగ్గర ఒక మిషన్ ఉంది అనుకోండి ఓకే లెట్స్ ఐఎమ్ ఓపెనింగ్ నా దగ్గర కన్సిడర్ ఒక విండోస్ ఎనేబుల్ చేశాను కొంచెం అండి ఒక్క నిమిషం ఎస్ ఇది ఎనేబుల్ చేస్తాం ఎస్ ఇది రీస్టోర్ అవుతుంది నేను ఈ మిషన్ ని స్కాన్ చేయాలనుకుంటున్నా నేనైతే ఓకే ఈ మిషన్ ని స్కాన్ చేయాలి అంటే ఫస్ట్ దీని ఐపీ తెలిసి ఉండాలి కదా అప్పుడే మనం స్కాన్ చేయగలుగుతాం సో నేను ఈ మిషన్ దగ్గరకు వచ్చిన రన్ అని కొట్టిన సిఎండి ఐపీ కాన్ఫిగ్ సో ఇదేనా ఐపీ ఎంత ఉంది 19.134 కానీ మన ఐపీ ఏంటి బేస్ మిషన్ ఐపీ 1.11 మరి ఇక్కడ నుంచి ఇది పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి కదా రీచబిలిటీ ఉంటేనే మనం స్కాన్ చేయగలుగుతాం లేకపోతే చేయలేం కదా సో ఫస్ట్ రీచబిలిటీ చెక్ చేస్తాను ఎట్లా చెక్ చేస్తాను ఎక్కడైతే నా మిషన్ ఉందో ఎక్కడుంది ఇందులో ఉంది ఈ బేస్ మిషన్ లో ఇక్కడ నుంచి నేను ఈ మిషన్ ని స్కాన్ చేస్తున్నాను రైట్ సో ఈ బేస్ మిషన్ నుంచి ఇది స్కాన్ చేస్తున్నాను అంటే ఫిజికల్ గా ఏంటంటే నేను ఒక వైర్ కనెక్షన్ ఇచ్చాను వీటి మధ్యలో కనెక్షన్ అంటే నెట్వర్క్ లో ఉంది వీటిని స్కాన్ చేయాలనుకుంటున్నాను సో ఎలా స్కాన్ చేయాలి నేను సింపుల్ గా ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేస్తాను సో నేను సిఎండి అని టైప్ చేసి ఐపీ కాన్ఫిగ్ అని చెక్ చేస్తాను నా దాంట్లో ఫస్ట్ సో నా దగ్గర కూడా ఒక 19 డాట్ సిరీస్ లో ఐపీ అడ్రస్ ఉంది దీంతో దీనికి పింగ్ అవుతుందా లేదా చెక్ చేస్తాను సో ఇలా పింగ్ 192.168.19.134 చూడండి నాకు రిప్లై వస్తుంది ఎక్కడ నుంచి 134 నుంచి రిప్లై వస్తుంది ఎంత టైంలో 1 మిల్లీ సెకండ్స్ నాకు రిప్లై వస్తుంది అంటే ఈ రెండింటి మధ్యలో మనం ఏదైనా హాయ్ హలో చెప్తే వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో నేనేం చేయాలనుకుంటున్నాను ఈ 19.134 ని స్కాన్ చేయాలనుకుంటున్నాను సో ఎలా స్కాన్ చేస్తాను సింపుల్ గా ఇక్కడ న్యూ స్కాన్ అనే ఆప్షన్ ఉంది అవునా ఇక్కడ న్యూ స్కాన్ అనే ఆప్షన్ ఉంది ఇప్పుడు న్యూ స్కాన్ అనే ఆప్షన్ మీదకి వెళ్తే ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ సో వీటిని మనం ఏమంటామంటే వల్నరబిలిటీ స్కానింగ్ టెంప్లెట్స్ అంటాం సో టెంప్లెట్స్ అంటే ఏంటి
మోడల్స్ అన్నమాట. అంటే ఇది బేసిక్ నెట్వర్క్ స్కాన్, ఓన్లీ నెట్వర్క్ స్కాన్ చెక్ చేయాలనుకుంటే బేసిక్ నెట్వర్క్ స్కాన్. అడ్వాన్స్ స్కాన్ అంటే అన్ని చేయొచ్చు, ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి చేస్తే దాన్ని అడ్వాన్స్ స్కాన్ అంటారు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిస్కవరీ స్కాన్, ఓన్లీ హోస్ట్ డిస్కవరీనే చేస్తుంది, ఇంకేం చేద్దాం. డైనమిక్ స్కాన్, మాల్వేర్ స్కాన్, మొబైల్ డివైస్ స్కాన్, ఇలా ప్రతిదీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి కంప్లైన్స్ మోడల్ కూడా, పీసీఏఎస్ నేను చెప్పిన కదా, పీసీఏ క్వార్టర్లీ స్కాన్, స్కాప్ స్కాన్, థ్రెట్ ల్యాండ్ టిఎల్ఆర్ స్కాన్ అని, ర్యాన్సమ్వేర్ స్కాన్ అని, యాక్టివ్ డైరెక్టరీ లాక్ ఫోర్స్ వానక్రై ర్యాన్సమ్వేర్ ఉందా లేదా అని చెప్పేసి ఆ మిషన్ లో టెస్టింగ్, ఇది ఒక్కటే టెస్ట్ చేస్తుంది, ఇంకేం టెస్ట్ చేయదు. అడ్వాన్స్ అయితే మొత్తం చేస్తుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఫర్ ద టైం బీయింగ్ నేను అన్నీ చెక్ చేయాలనుకుంటున్నా, నేను అన్ని స్కానింగ్ చేయాలనుకున్నా ఒక మిషన్కి. ఏ మిషన్కి? ఈ మిషన్కి నేను అన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇలా అడ్వాన్స్ స్కాన్ అని క్లిక్ చేసిన. సో ఇక్కడ నాకు అడుగుతుంది నేమ్ ఏంటి అని, నేనేం రాస్తున్నా, విండోస్ లెట్స్ ఏ స్కానింగ్, అడ్వాన్స్ స్కానింగ్ అని రాస్తున్నా, స్కానింగ్. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమైనా ఇచ్చుకోండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్కాన్. ఓకే, ఎక్కడ పెట్టాలనుకుంటున్నా, ఈ ఫోల్డర్లో. సో నేను లెట్స్ ఏ ఐబిఎం హైదరాబాద్లో ఉంచాలనుకుంటున్నా, ఐబిఎం హైదరాబాద్. ఓకే, సో ఇది ఐబిఎం హైదరాబాద్. తర్వాత ఇప్పుడు టార్గెట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ రాయాలంటే రాయొచ్చు, అంటే 1, 2, 3 మీకు ఎన్ని రాయాలంటే అన్ని. లెట్సే 192.168.19. లెట్సే 134, కామా ఇచ్చి లెట్సే ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే మీరు కామా కూడా ఇవ్వచ్చు. లెట్సే 192.168.19.135 సి, కామా లెట్సే ఇంకొక నాకు ఒక రేంజ్ ఇవ్వాలనుకో, ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. 190.152 to 192.158.19. లెట్స్ సే 21205. సో చూడండి ఇక్కడ నేనేమి ఇచ్చిన, 134 ఇచ్చిన, 135 ఇచ్చిన, కామా పెట్టేసి తర్వాత 152 నుంచి 205 వరకు అని ఇచ్చిన. అంటే ఇవన్నీ చెక్ చేస్తాను. లెట్స్ నాకు ఇలా ఇవ్వాలని లేదు, నాకు ఎలా ఉంది, మొత్తం రేంజ్ చేయాలని ఉంది. మొత్తం అంటే ఎన్ని ఉంటాయి అన్ని కంప్యూటర్స్, 192.168, 19 సిరీస్లో ఎన్ని ఉంటాయి అన్ని, 0/24. అంటే క్లాస్ సి నెట్వర్క్ మొత్తాన్ని చేస్తుంది. ఎంత, 19.0 యొక్క క్లాస్ సిరీస్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. సో మీరు ఒకటి కావాలంటే ఒకటి టార్గెట్ చేయొచ్చు, 2 కావాలంటే 2 టార్గెట్ చేయొచ్చు, మొత్తం నెట్వర్క్ కావాలంటే మొత్తం నెట్వర్క్ టార్గెట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. గొడిచ్. సో మన దగ్గర ఒకటే మిషన్ ఉంది కదా ఇప్పుడైతే, సో 134 అది ఒకటే నేను చేస్తాను. సో లేదు అంటే మీ దగ్గర సపోజ్ ఒక లిస్ట్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి అనుకోండి, లెట్సే మీకు ఒక టీము నాకు ఒక 10 స్కాన్లు చేయాలి అని చెప్పేసి స్కాన్ చేయమన్నది అనుకోండి. లెట్సే నేను ఏమైనా చేస్తా, టీమ్ స్కాన్ అని ఒకటి రాశాను. లెట్సే దీంట్లో ఒక 10 ఐపీలు ఇచ్చిండ్రు ఇలాగా, 192.168.1.5, 192.168.2.7, 192, లెట్సే 145.8.9, 54.26.25.28, 65.27.56.83, let's say 51.45.240.215, let's say 220.215.20.2 ఇలా మనకి ఒక 10 ఇచ్చిండ్రు అనుకోండి. సో మీ ఫైల్ని కూడా అప్లోడ్ చేయొచ్చు కావాలంటే. చూడండి ఆప్షన్ వస్తుంది ఇక్కడ, యాడ్ ఎ ఫైల్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ టార్గెట్స్ యూ కెన్ ఆల్సో యాడ్ ఎ ఫైల్ అని చెప్పి టీమ్ స్కాన్ అని సెలెక్ట్ చేసి అనుకోండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది చూడండి. సో దీంతో పాటుగా ఇది, అంటే ఇందులో ఎన్ని ఉంటాయి అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఇదంతా అవసరం, జస్ట్ టెస్టింగ్ చూపిస్తున్నాను. ఇది ఒకటి మనం ఐపీ ఇచ్చినాం, ఇది ఒకటే మనం స్కాన్ చేయాలనుకుంటున్నాం. మనం సింపుల్గా సేవ్ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఏమేమి రాసినాం అంత సేవ్ అవ్వాలి కదా. ఎక్కడ సేవ్ చేసినాం, ఐబిఎం హైదరాబాద్లో కదా, ఐబిఎం హైదరాబాద్కి వచ్చిన. చూడండి ఇక్కడ ఆప్షన్ విండోస్ అడ్వాన్స్ స్కానింగ్ అని వచ్చింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి, సింపుల్ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, లాంచ్ బటన్ క్లిక్ చేయండి, లాంచ్ అంతే. లాంచ్ పైన క్లిక్ చేస్తే సరిపోయింది.
ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి వల్నరబిలిటీ స్టార్ట్ అయినాయి, ఐడెంటిఫై చేయం, ఇన్ఫర్మేషన్ వల్నరబిలిటీ స్టార్ట్ అయినాయి. చెప్పినా కదా ప్రతి దానికి ఒక ఇన్ఫర్మేషన్ వల్నరబిలిటీ అంటే ఏంటి. సో మనం క్లిక్ చేస్తే దీనికి ఒక సివిఈ ఐడి అని ఉంటుంది, దీనికి ఒక సివిఈ ఐడి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఎందుకు ఎందుకు దీనికి వల్నరబిలిటీ అని అంటున్నారు. దీని ఐడి చూడండి, ఇది 111011 ఈ వర్షన్ యొక్క ఐడి, ప్లగ్ఇన్ ఐడి. మనం బ్యాక్ వెళ్దాం, ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం సరేనా. సో మనం గో బ్యాక్ అండ్ సి, చూడండి ఇక్కడ కొంచెం యాడ్ అయినాయి, ఒక మీడియం వల్నరబిలిటీ కూడా వచ్చింది. గో బ్యాక్, వెయిట్ చేద్దాం ఇంకేమన్నా వచ్చింది. సో ఇక్కడ కొన్ని వల్నరబిలిటీస్ వచ్చినాయి, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. రన్నింగ్, అండర్ ప్రాసెస్ ఉంది. సో ఇలా మనకి ఆర్గనైజేషన్ లో ఉంటే ఒకటి రావు, ఒక 10-15 సిస్టమ్స్ ని స్కాన్ చేయమని వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్ ఇదే, యాడ్ చేయాలి, స్కాన్ చేయాలి, యాడ్ చేయాలి, స్కాన్ చేయాలి, అంతే, ఇంకా వేరే ఇంకేం ఉండదు. సో తర్వాత ఇంక ఉంటుంది, దీని తర్వాత మనం రిమిడియేట్ చేయాలంటారు. రిమిడియేషన్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై రిమిడియల్ అంటే ఇప్పుడు మన వల్నరబిలిటీస్ వచ్చినాయి కదా, ఇప్పుడు వల్నరబిలిటీస్ మనము ఐడెంటిఫై చేయడమే కాకుండా దాన్ని క్లీన్ చేయాలన్నమాట. వల్నరబిలిటీ క్లీనింగ్ చేయాలి. ఎలా చేస్తాం వల్నరబిలిటీ క్లీన్, మనం ఏం చెప్పాను నిన్న, వల్నరబిలిటీ ఎలా క్లీన్ చేస్తాం, బై డూయింగ్ సమ్ ప్యాచింగ్, అవునా, ప్యాచ్, లేదంటే ఇంకేం చేయాలి, రీకాన్ఫిగర్ చేయాలి. ఓకే, ప్యాచింగ్, రీకాన్ఫిగరేషన్ ఇవన్నీ చేసి మనము మిషన్స్ను హార్డెన్ చేయాలి. హార్డెన్ అని చెప్పిన కదా, హార్డెన్ ప్రాసెస్ ఉంటుందని. సో మనము నార్మల్ డిఫాల్ట్ సెట్టింగ్ని చేంజ్ చేయడము అలాంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే అది నీట్గా, అంటే ఆ సిస్టమ్స్ నీట్ అయిపోతాయి అనమాట, అంటే ఎలాంటి స్కాన్ అటాక్స్ కాకుండా. సో తెలుసుకోదు. సో మనం చూడండి ఇప్పుడు కొంచెం రెడ్ వచ్చినాయి, ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయినాయి, ఒక రెడ్, ఒకటి కొంచెం ఆరెంజ్, కొంచెం మీడియం రెడ్, కొంచెం కొత్త కొత్త వల్నరబిలిటీస్ వచ్చినాయి చూడండి. రైట్, అవేంటి చూద్దాం. ఇక్కడికి వెళ్తే సో ఇందులో క్లిక్ చేస్తే క్రిటికల్ వల్నరబిలిటీ, హై వల్నరబిలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రిటికల్ వల్నరబిలిటీ అని వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఇది చాలా డేంజరస్ వల్నరబిలిటీ. ఆ నెక్స్ట్ డేంజరస్ చూడు, సివిఎస్ఎస్ స్కోర్ వచ్చిందా 10, 8.1. సో ఈ క్లిక్ చేయగానే మనకు దీనికి సంబంధించిన సివిఈ కోడ్స్ వస్తున్నాయి చూడండి, కామన్ వల్నరబిలిటీ ఎక్స్పోజర్ కోడ్స్. బ్యాక్ వెళ్తే దీనికి కూడా కోడ్స్ వస్తాయి. దీనికి కోడ్స్ రాలేవు ఎందుకంటే ఇది వర్షనే ఓల్డర్ వర్షన్ అని చెప్పేస్తుంది, అంటే ఇది నో లాంగర్ సపోర్టెడ్ వర్షన్ అని చెప్పేస్తుంది. సో 8.1 అనేది nowhere we need to upgrade or delete this particular version and go to the next version. సో ఇక్కడ ప్రతి దానికి ఒక హై మీడియం వల్నరబిలిటీ చూడండి, దీనికి ఒక సివిఈ ఉంది, సమ్ సివిఈ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఇది ఇక్కడ ఉంది చూడండి, సివిఈ నెంబర్ CV 2016-0128. సో ప్రతి ఒక్క దానికి ఒక వల్నరబిలిటీ ఉంది, దానివల్ల అది ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక రీజన్ వచ్చింది. సో మనం ఏం చేయాలి, లెట్స్ సే ఇదాన్ని తీసుకుందాం, హై వల్నరబిలిటీ. మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం
క్రిటికల్ అయితే చేంజ్ చేయలేం. ఇప్పుడైతే మనం విండోస్ 8.1 నుంచి విండోస్ 10 అయితే అప్గ్రేడ్ చేయలేం కదా. సో మనం ఒకటి రిమిడియేట్ చేద్దాం. సపోజ్ దీన్ని చదివితే మనకి ఏమని తెలుస్తుంది, ఇది ఒక వల్నరబిలిటీ ఉంది, దీన్ని ఎస్ఎంబి వర్షన్ 1 ఇన్ ప్రాపర్ హ్యాండ్లింగ్ అని వస్తుంది. సో సొల్యూషన్ ఏమని వచ్చింది, లెట్స్ సే జస్ట్ ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ, డోంట్ వరీ. మనం యాక్చువల్లీ ఇది మొత్తం చదివి అర్థం చేసుకొని, సో ఇక్కడ ఏమని చెప్తున్నంటే ఎస్ఎంబి వర్షన్ 1 కెన్ బి డిజేబుల్డ్ అన్నాడు. సో మనం ఏం చేయాలి, యాక్చువల్లీ ఎస్ఎంబి వర్షన్ 1 ని డిజేబుల్ చేస్తే ఈ పర్టికులర్ వల్నరబిలిటీ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. అదే మన స్కోప్ ఆఫ్ వర్క్ కదా. సో మనం ఇది రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ సొల్యూషన్ ఎస్ఎంబి వర్షన్ 1 ని డిసేబుల్ చేయాలి. సో ఎస్ఎంబి వర్షన్ 1 ని ఎలా డిసేబుల్ చేస్తా, సో ఆ సిస్టంలోకి వెళ్తా ఆ సిస్టంలోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తా, జస్ట్ టైప్ కంట్రోల్ ప్యానెల్. సో కంట్రోల్ ప్యానెల్లో ఇంకెక్కడికి వెళ్తాను, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఇక్కడ ఉంది ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఇక్కడలోకి వెళ్ళి ఇక్కడ టర్న్ ఆఫ్ విండోస్ ఫీచర్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసి ఇందులో గనక వెళ్తే చూడండి ఎస్ఎంబి వర్షన్ 1 అని ఉంది. దీన్ని నేను ఏం చేయాలి, డిజేబుల్ చేయాలి కదా. ఇది ఎనేబుల్ ఉంది, నేను డిజేబుల్ చేస్తా, ఓకే చేస్తా. ఓకే, రీస్టార్ట్ అని అడుగుతుంది, రీస్టార్ట్ ఇచ్చేస్తుంది. సో నేను ఏం చేశాను, ఇప్పుడు ఎస్ఎంబి వర్షన్ 1 ని డిజేబుల్ చేసిన. మరి డిజేబుల్ చేసిన తర్వాత మరి ఇది వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం రీస్టార్ట్ చేసాం కదా. సో రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని స్కాన్ చేస్తే ఈ వల్నరబిలిటీ రావద్దు, అంతే కదా, అకార్డింగ్ టు మన రూల్. సో మనం చేయాల్సిన పని ఇదన్నమాట. అంటే మన దగ్గర చాలా సర్వర్స్ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా స్కానింగ్ చేసినప్పుడు మనకి స్కానింగ్ ఇష్యూస్ వస్తాయి. మనం ఏం చేయాలి, సింపుల్గా ఇలాంటి మిషన్ తీసుకోవాలి, ఫస్ట్ టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసి సో వచ్చేసిందా చూద్దామా అండి. ఎస్, రీస్టార్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడైతే మనకి స్కానింగ్లో చూపిస్తుంది ఏంటి, హై వల్నరబిలిటీ ఉందని చూపిస్తుంది మనకి. ఓకే, హై వల్నరబిలిటీ ఉందని చూపిస్తుంది. మళ్ళీ స్కాన్ చేద్దాం సేమ్ మెషిన్నే, రీలాంచ్ అంటారు, దాంట్లో ఆప్షన్ ఉంటుంది. ఇది అయిపోయింది కదా, దీని రిపోర్ట్ వచ్చింది. కానీ మళ్ళీ నా దగ్గర లాంచ్ ఆప్షన్ ఉంది ఇంకొకసారి కదా, ఎన్నైనా సార్లు చేసుకోవచ్చు ఒక మిషన్ మనం. సో మళ్ళీ లాంచ్ లో మళ్ళీ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఇది జస్ట్ 10:33 ఎప్పటిది, ఇది ఇప్పుడు క్లిక్ చేయండి, చూద్దాం ఏమొస్తుంది. వల్నరబిలిటీస్ స్టార్ట్ అయినాయి, అన్ని కామన్ వల్నరబిలిటీస్ వచ్చినాయి. సో అన్నీ ఉండొచ్చు, వేరే ఇంకేమైనా ఉండొచ్చు, కానీ ఏది ఉండదు, ఇది ఉండకూడదు, హై అనేది ఉండకూడదు, అంతే కదా. ఎందుకంటే నేను దీని లెక్క ప్రకారం నేను డిజేబుల్ చేశాను. సో సొల్యూషన్ ఇచ్చాను కదా, SMB1 కెన్ బి డిజేబుల్డ్, రైట్. సో దాని సొల్యూషన్ ప్రకారం నేను ఏం చేశాను, స్కాన్ అవుతుంది, చూద్దాం ఎన్ని వాళ్ళు. ఇప్పుడైతే 2 వల్నరబిలిటీస్ వస్తుంది, మెల్లమెల్లగా అప్డేట్ అవుతుంది. చూడండి మీడియం వల్నరబిలిటీ వచ్చింది, మనది ఏంటి హై వల్నరబిలిటీ కదా. లెట్ us see will it come or not.
లేటెస్ట్ కొన్ని వల్నరబిలిటీస్ వచ్చినాయి, కానీ మనకు కావాల్సిన వల్నరబిలిటీ అయితే రాలేదు ఇంతవరకు. సో ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొకటి అండర్ ప్రాసెస్లో ఉంది. సి ఇంకొకటి వచ్చింది మిక్స్డ్ వల్నరబిలిటీస్లో. ఇదేంటి 1647. మన వల్నరబిలిటీ ఏంటి? హై కదా. వాట్ వాజ్ దట్? 1710. 1647 ఫస్ట్ నుంచే ఉంది, 1710 రాకూడదు. సో జస్ట్ నౌ లేటెస్ట్ దాంట్లో చూద్దాం. 1647 1710 రాకూడదు. సో 1647కి మళ్ళీ చేయొచ్చు, దీనికి కూడా చేయొచ్చు. దీనికి ఏమున్నది? ప్యాచెస్ ఉన్నాయి దీనికోసం, చూడండి. సో ప్యాచెస్ ఏంటి? ఇక్కడ లిస్ట్ ఇస్తారు, ఇదిగోండి. ఈ ప్యాచెస్ ఇన్స్టాల్ చేయాలి. ఎంఎస్కేవి, కేవి అంటే ఏంటి? నాలెడ్జ్ బేస్. ఓకే. సో ఎప్పుడైనా కానీ మిషన్లో ఏదైనా అప్డేట్ వచ్చిందా, ఏమైనా ఇష్యూ వచ్చిందా, మనకి మైక్రోసాఫ్ట్ ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ప్యాచెస్ రిలీజ్ చేస్తుంటుంది. ఓకే. సో ఆ ప్యాచెస్ని మనం తీసుకొని దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో అది ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది ఈ ప్యాచెస్. కానీ దీంట్లో వీళ్ళు సింప్లీ ఏమొచ్చింది, సొల్యూషన్ ఏమిచ్చిండు, ప్యాచెస్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు. కానీ దానికి 1710కి స్పెసిఫిక్గా మనకు స్పెసిఫై చేసిండు, ప్యాచెస్ వల్ల కాదు, ఇక్కడ ఎస్ఎంబి వర్షన్ 1ని ఎనేబుల్ చేయాలి. ప్యాచెస్ కూడా ఇచ్చారనుకో ఆటోమేటిక్గా అదే చేస్తుంది ప్యాచెస్ కూడా, కానీ మనకి ఇక్కడ సొల్యూషన్ డైరెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ ప్యాచెస్ ఇచ్చాడు, ప్లస్ ఇది ఎనేబుల్ ఉన్నది అనుకోండి, అది కూడా ఇష్యూవే. సో మనం ఇది డిజేబుల్ కూడా చేయాలి. సో ఇది అయిపోయిందా? రెండు అయిపోయినాయి, కంప్లీట్ అయి చూడండి. లేదు, ఇంకా ఇది రన్ అవుతుంది. యూ కెన్ సీ అది మటుకు రావట్లేదు 1710, ఎందుకంటే నేను దాన్ని డిజేబుల్ చేశాను కాబట్టి. సో ఇలా మనం ప్రతి ఒక్కటి ఇన్ఫోది మనం చేయకుండా పర్లేదు, కానీ మీడియం, హై, క్రిటికల్ ఈ ప్రతి సర్వర్లో ఈ మూడు వర్షన్స్ని మనం ఎప్పుడు స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఐడెంటిఫై చేయాలి. రిపోర్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ మూడింటిని మనం రిమిడియేట్ చేయాలి. ఏవేవి? మీడియం. అండ్ దీని గురించి చదువుకోవడం అనేది గుడ్ ప్రాక్టీస్. అంటే ఏంటి అంటే, ఏవైతే వెరైటీ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లెట్స్ ఏ మీరు టేక్ లెట్స్ ఏ అపాచే అనుకోండి, దాని వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయండి. అదని ఎందుకు అలా వస్తున్నాయి అనే దాని గురించి మనం చదవాలి. చదివి ఐడెంటిఫై చేయడం అనేది అంటే దానివల్ల ఏంటంటే మనకు ఐడియా వస్తుంది, ఓకే ఈ పర్టిక్యులర్ మిషన్స్లో ఈ టైప్ ఆఫ్ వల్నరబిలిటీస్ వచ్చినాయి, ఓకే ఈ టైప్ ఆఫ్ లూప్ హోల్స్ ఉన్నాయి, మనం దీనికి ఇలాంటి సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి. సో అలా చేస్తూ ఉంటే ఏంటంటే మన సిస్టమ్స్ అన్ని అంటే సెక్యూర్గా ఉంటాయి కదా. అటాక్ చేసినా కానీ మనం అప్పుడు డిటెక్ట్ అవ్వము, అంటే అటాక్ చేసినా కానీ అటాక్ మన మీద ఎఫెక్ట్ చూపించదు. సో అది అనమాట మెయిన్ ఫోకస్. ఓకే. ఏంటి మన మెయిన్ స్కోప్ ఏంటి? వీ హ్యావ్ టు సెటప్
something hardened or reconfigured area, so that no one will touch our systems. So adi mana main focus. Got it? సో ఇది అర్థమైందా? ఏం అర్థమైంది? అర్థమైంది. సాహితి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సంధ్య, సాహితి ప్లీజ్. అనిల్, బద్రి, ఓకే, ఎప్పుడు అడిగాను కదా. అనిల్ ప్లీజ్ హోల్డ్ ఆన్. బద్రి, బద్రి ఎప్పుడు స్కిప్ అవుతా ఉంటాడు, ఇప్పుడు చెప్తాడు బద్రి. ఇప్పుడు ఏమర్థమైంది నీకు ఇందులో? చాలా కన్ఫ్యూజన్ ఉందన్న కదా, అసలు అర్థం కావట్లేదు నాకు. అప్పటి నుండి అదే ట్రై చేస్తున్నా, గూగుల్ కూడా చేసుకుంటూ చూస్తున్నా మొబైల్ నుంచి, అర్థం కావట్లేదు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసినామంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామా? సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వచ్చింది, అదైతే అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ ఎందుకు ఇన్స్టాల్ చేసినా? ఫస్ట్ అది ఒక సర్వర్ అనమాట, దాని నుంచి మనం స్కాన్ చేస్తాం మిషన్స్ ని. ఎందుకు స్కాన్ చేస్తాము? ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని, లూప్ హోల్స్ వల్నరబిలిటీస్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయడానికి మనం దాన్ని స్కాన్ దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసినాం మన ఆర్గనైజేషన్ లో. సో అదొక సాఫ్ట్వేర్ అనమాట. అంటే అది ఒక్కటేసారి మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం ఇలాగా, అంటే ఈ మిషన్ లో ఇలా అయితే సెటప్ చేసి పెట్టుకున్నాం, ఒకసారి ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం, ఇంకా మనకి లైఫ్ టైం అది పనికొస్తుంది. ఇన్స్టాలేషన్ తర్వాత మనం ఏం చేయాలి? స్కానింగ్ చేయాలి. ఎలా? లాగిన్ అయితే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, న్యూ స్కాన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు న్యూ స్కాన్ దేన్ని చేయాలనుకుంటున్నావు? మీ కంపెనీలో ఉన్న డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి కదా, మరి వాటి స్టేటస్ ఎలా ఉంది, అది బాగున్నాయా, దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయాలి కదా. సో నీ కంపెనీలో న్యూ స్కాన్ అని క్లిక్ చేసి దాంట్లో యాడ్ చేసి ఒక సర్వర్ని యాడ్ చేసిన. ఎలా యాడ్ చేశాను? న్యూ స్కాన్ అని యాడ్ చేసిన. ఏం స్కాన్ అని చెప్పిన? అడ్వాన్స్. అంటే మనకి ఇప్పుడు వేరే టెంప్లెట్స్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను సింపుల్ అడ్వాన్స్ స్కాన్ అంటే అన్ని ప్రతి ఒక్కటి స్కాన్ అవ్వాలి అని. సో దానికి ఒక పేరు ఇచ్చిన. ఏం పేరు? లెట్సే బద్రి ల్యాప్టాప్ అని ఇచ్చిన. నేను బద్రి ల్యాప్టాప్ ని స్కాన్ చేయాలనుకుంటున్నా. సో దాని ఐపీ ఉంటుంది కదా, ఏదో ఒక ఐపీ. సో బద్రి ల్యాప్టాప్ నెట్వర్క్ లో ఉంటే ఖచ్చితంగా ఐపీ వస్తాయి కదా ఒకటి. లెట్సే 192.168.19.1 అనుకో. ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన. ఏం రాయాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ సేవ్ చేయాలనుకున్నా? లెసన్ టెస్ట్ సర్వర్స్ లో చేయాలనుకుంటున్నా. ఓకే, అయిపోయింది. మళ్ళీ అడ్వాన్స్, లెట్సే బద్రి ల్యాప్టాప్. ఓకే, సో దాని ఐపీ ఇస్తున్నా. లెట్సే జస్ట్ ఎగ్జాంపుల్ అనుకో, దాని ఐపీ ఇది అనుకో. సో నేను సేవ్ చేసేసిన. ఇక్కడ బద్రి ల్యాప్టాప్ నాకు వచ్చింది, నేను స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మరి ఇక్కడ చూడండి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. సో ఈవన్ అంటే బద్రి ల్యాప్టాప్ ఇది నీ ల్యాప్టాప్ కాదు, ఇది నా మిషన్, నా దగ్గర ఇంకో మిషన్ ఉంది, దాని డీటెయిల్స్. సో ఇక్కడ నాకు రెండు వచ్చినాయి. ఏమని వచ్చింది? ఇక్కడ సిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఉందని వచ్చింది నా దాంట్లో. ఏం పర్లేదు, ఇన్ఫోస్ ఏం కాదు, ఎస్ఎంబి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నా కంప్యూటర్ పేరు వచ్చింది, నా డొమైన్ నేమ్ వచ్చింది, నా ప్రోడక్ట్ వర్షన్ వచ్చింది. సో నాకు డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట కొన్ని. సో నా సిస్టమ్ గురించి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇంకేం వస్తాయి చూద్దాం. సో ఇలా మనకి లిస్ట్ వస్తుంది అన్నమాట. లిస్ట్ వస్తే ఏంటి? లిస్ట్ లో క్రిటికల్, మీడియము అండ్ ఏంటి హై, ఈ మూడు వచ్చినప్పుడు చూడ మీడియం వల్నరబిలిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు మీడియం వల్నరబిలిటీ దానికి స్కోరింగ్ ఇచ్చింది, అబౌవ్ 5.3 అని ఉంది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే దీంట్లో ప్రాబ్లం ఇచ్చిండు అంటే ఎవరైనా కానీ అథెంటికేషన్ లేకుండా లోపలికి రావచ్చు. అటాకర్ కెన్ ఎక్స్ప్లాయిట్ దిస్ కండక్టర్, నేను అదే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని మనకి డిస్క్రిప్షన్ ఇచ్చిండు. అంటే అటాకరు మధ్యలో వచ్చి మన డాటాని చోరీ చేసే ఛాన్సెస్ ఉంటుంది.
థెఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో మనం ఏం చేయాలి, మనం ఏం చెప్పిండ్రు ఇక్కడ, వీడు ఏం చెప్పిండు, ఎన్ఫోర్స్ సైనింగ్ ఇన్ విండోస్ దిస్ ఫౌండ్ ఇన్ పాలసీ సెట్టింగ్. నౌ పాలసీ సెట్టింగ్ అని ఎక్కడ ఉంది, మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ సర్వర్ డిజిటల్ సైన్ నెట్వర్క్. ఇందులో ఏమైనా ఉండాలి, ఆల్వేస్ అని ఉండాలి. బై డిఫాల్ట్ ఏముంటుంది, డిజేబుల్ అని ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి, ఆల్వేస్ అని ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ అదే చేద్దాం. ఇప్పుడు పాలసీ అని ఉంది, సో పాలసీలోకి వెళ్ళాలి. విండోస్, ఆన్ విండోస్ దిస్ ఫౌండ్ ఇన్ ద పాలసీ సెట్టింగ్. సో పాలసీ అంటే ఏం చేస్తాను, నేను ఇక్కడ సింపుల్గా సెర్చ్లో పాలసీ అని కొట్టిన. సో పాలసీ రాగానే చూడండి, ఇక్కడ నాకు గ్రూప్ పాలసీ ఎడిటర్ అని వచ్చింది. నేను ఇది క్లిక్ చేస్తే నాకు ఇది అలా వచ్చింది ఆప్షన్, రైట్. ఎక్కడికి వెళ్ళమన్నాడు, మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ సర్వర్ పాలసీ సెట్టింగ్, ఎక్కడ, ఆన్ విండోస్. సో విండో సెట్టింగ్లోకి వెళ్తే ఇక్కడ నేను క్లిక్ చేస్తే, అండ్ ఎక్కడుంది, అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్కి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్ కొడుతున్నా, ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మనకి ఏం చెప్పిండు, మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ సర్వర్, రైట్. సో నేను అది ఇక్కడ సెర్చ్ చేస్తా. ఏ నుంచి ఉంది కదా, ఎంకి వెళ్తా. ఫస్ట్ ఎం వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ ఇది ఆఫ్. నెట్వర్క్ ఇక్కడ ఉంది, ఒక పని చేద్దాం, విండోస్ కాంపోనెంట్స్ డిజిటల్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ సర్వర్. One minute. SMB sign in required patch. ఇక్కడ వీళ్ళు సింపుల్గా చూపిస్తున్నారు చూడండి. ఎక్కడికి వెళ్ళాలి, కంప్యూటర్ కాన్ఫిగరేషన్లో, విండోస్ సెట్టింగ్లో, సెక్యూరిటీ సెట్టింగ్స్లో, లోకల్ పాలసీస్లో సెక్యూరిటీ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను అదే ఫాలో అవుతా, ఎందుకు మనం అతిగా తీర్చడం. ఫస్ట్ కంప్యూటర్ కాన్ఫిగరేషన్లో విండోస్ సెట్టింగ్లో సెక్యూరిటీ సెట్టింగ్స్లో మళ్ళీ లోకల్ పాలసీస్లో సెక్యూరిటీ ఆప్షన్స్. ఇందులో మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ చూస్తే తెలుసు, చూడండి. ఎస్, చూడండి, మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ డిజిటల్లీ సైన్ కమ్యూనికేషన్స్ ఇది ఉందా, ఇది డిజేబుల్ ఉంది చూడండి. మనం ఇది ఎనేబుల్ చేయాలి అంతే. ఎనేబుల్ ఓకే, ఎస్, ఎనేబుల్ అయిపోయింది. ఇది ఎనేబుల్ అయిన తర్వాత సపోజ్ నేను మళ్ళీ చెక్ చేసిన అనుకోండి, ఈ వల్నరబిలిటీ నాకు రావద్దు. ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఇంకా రన్ అవుతుంది. ఓకే, కన్సిడర్. ఓకే, ఇది రన్ అవుతుంది. ఇప్పుడు కనుక నేను అది స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన అనుకోండి, స్టాప్ చేసేసిన ఇది ఇక్కడికే, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా, స్టాప్ అవుతుంది. ఒకటే మీడియం వల్నరబిలిటీ ఉంది. నేను ఇప్పుడు దీన్ని రిమెడియల్ చేసేసిన ఆల్రెడీ. అంటే ఏం చెప్పిండు వాడు, ఏం చెప్పిండు నాకు, ఇది ఆల్వేస్ ఎనేబుల్ ఉండాలని చెప్పేసి చూడండి, ఈ సెట్టింగ్ అనేబుల్ ఉండాలని చెప్పేసి నాకు చెప్పిండు. ఎన్ఫోర్స్ మెసేజ్ సైనింగ్ ఇది చేయమంటే ఏం చేయాలి, ఈ లొకేషన్లోకి వెళ్ళి చేయమన్నారు కాబట్టి నేను అది చేసిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేసుకుంటే క్రియేట్ ఎ న్యూ స్కాన్,
ఈ సమ్ డౌన్లోడ్ అవుతుంది. డోంట్ వరీ, ఇది సంథింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది, అందుకోసం ఇది పని చేద్దాం. సైన్ అవుట్ అయ్యి సైన్ ఇన్ అవుతా. అడ్మిన్ @12345. ఇక్కడ ఆల్రెడీ ఏదో సెట్ డౌన్లోడ్ అవుతుంది, చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. జస్ట్ వెయిట్. సో బేసికల్లీ మళ్ళీ మనం అది స్కాన్ చేస్తే ఆ ఎర్రర్ అనేది మనకి రావద్దు, ఎస్ఎంబి సైన్ ఇన్ అనేది రావద్దు. ఇప్పుడు మేజర్ అర్థమైందా మనం ఏం చేయాలనుకుంటున్నాం? సో మనం ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ఐడెంటిఫై చేసి దాన్ని సొల్యూషన్ ఇస్తున్నాం అనమాట బేసికల్లీ. సో ఎలా మనం దాన్ని క్లియర్ చేయాలి, క్లీన్ చేయాలనేది మన మెయిన్ స్కోప్ ఆఫ్ వర్క్. సో అది మన సాక్ ఎన్విరాన్మెంట్. మీరు ఎప్పుడైతే సెక్యూరిటీలో వర్క్ చేశారనుకోండి, ఇది ఒక మన మన వర్క్ లో భాగంగానే ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ. ఓకే, ఐ థింక్ అది స్కానింగ్ కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది. అరే ఫర్గెట్ మ్యాన్, దిస్ ఇస్ ఓవర్ హియర్ రైట్. ఐ నీడ్ టు చెక్ ఇన్ మై వేస్ మిషన్. సార్ ఇది కదా, సారీ సారీ సార్, ఇది ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక్కడ నేను మళ్ళీ లాంచ్ చేస్తాను, ఎక్కడికి వచ్చి బ్యాక్ టు వచ్చేసి ఇక్కడ మళ్ళీ లాంచ్ చేయొచ్చు. లాంచ్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ లేటెస్ట్ హిస్టరీ వస్తుంటుంది. సో దానికి సంబంధించి, కానీ దీంట్లో ఉండదు అన్నమాట, అది ఆ మీడియం వల్నరబిలిటీ అనేది కనబడదు. యూ కెన్ సీ నువ్వు అది ఐడెంటిఫై చేస్తా. సో మన మెయిన్ స్కోప్ ఏంటంటే, సో ఇలాంటివన్నీ సెట్ చేయడం.
చూడండి అది తప్పించి మిగిలినన్నీ వస్తాయి వల్నరబిలిటీస్, ఎందుకంటే నేను అది ఒకటి ఎలిమినేట్ చేశాను కదా. సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ మీకు అర్థమైందా? దీంట్లో మీడియం వల్నరబిలిటీ ఉంది. సెకండ్ సారి నేను ఏదైతే చేశానో దాని కింద ఇప్పుడు రన్ అవుతుంది, ఇది సారీ ఇది మీది ఇప్పుడు నడుస్తున్నది, ఇందులో లేదు. సో ఎందుకంటే దాన్ని నేను రిమిడియేట్ చేశాను, దాన్ని అదే ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేశాను అన్నమాట. సో మనం ఎప్పుడైతే అంటే నెసెస్ అనే టూల్ని అంటే యూజ్ చేసి ఒక ఒక ఆర్గనైజేషన్లో చేయాలి అంటే సో ఇలా చేస్తాం అనమాట. అంటే మనం ఫస్ట్ కొన్ని మిషన్స్ తీసుకుంటాం, వాటిని టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేసి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే చూపించినంత ఈజీ ఏం కాదు, నేనేం క్లెయిమ్ చేయట్లేదు ఇంత ఈజీ అని, చిన్న చిన్నవి కాబట్టి నేను చూపించాను. కొన్ని ఏంటంటే మనము కొంచెం ఎక్కువ మైండ్ పెట్టాల్సి వస్తుంది, అంటే దాన్ని సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంచెం పెయిన్ఫుల్ వర్క్స్ ఉంటాయి. సో మనం అది కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం ఇంటర్నెట్కి వెళ్ళి దాన్ని చదవాలి, అది ఎలా చేయాలనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం ప్రతి దాంట్లో మనం ఎక్స్పర్ట్ అయితే ఉన్నాం కదా. సో ప్రతిసారి మనం ఏం చేయలేము. సో మనం దానికి ఏం చేసామంటే జస్ట్ వచ్చి చెక్ చేసి, ఇప్పుడు దీంట్లో ప్రాబ్లమ్స్ 3 ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ వర్షన్ డిటెక్ట్ అవుతుంది, దీన్ని ఎలా సొల్యూషన్ ఇవ్వాలి. సో ఇది కామన్, దీనికి సొల్యూషన్ ఏమి ఇవ్వలేదు చూడండి, దీనికి కామన్ ఉంది. సో ఇది రిస్క్ అనేది లేదు, ఇది కామన్ సొల్యూషన్. సో ఇది మనకి ఇది ఇవ్వకుండా ఉండాలనుకున్నా కానీ మనకు తెలుస్తుంది దాన్ని ఎలా చేయాలంటే ఫైర్ వాల్ ఎనేబుల్ చేస్తే ఇది పోతుంది, ఇది కూడా రాదు. కానీ ఏంటంటే మనం అది చేయడం తెలిసి ఉండాలి, ఎలా చేయాలనేది తెలిసి ఉండాలి. సో మీరు ఎంత సేవ్ చేసినా కానీ ఆ వల్నరబిలిటీ రాదు. సో ఇలా అనమాట, మనం ఈ పర్టికులర్ వల్నరబిలిటీని మిటిగేట్ చేస్తాం, మిటిగేట్ చేసి సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనమాట. సో ఈ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపు ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం దాని గురించి చూద్దాం. ఓకే, సో ఈ రోజుకి ఇంతే. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేదేనా, బాయ్, గుడ్ నైట్.